ఏపీలో సంచలనం రేపిన సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీ వేడింది. సాయి కృష్ణది లాకప్ డెత్ గా నిర్ధారించింది సిట్. సాయి కృష్ణ మృతదేహాన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోనే చూసినట్లు ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చారు. దీంతో సాయి కృష్ణది కస్టోడియల్ డెత్ గా సిట్ పేర్కొంది. ఇక్కడి వరకు మిస్టరీ వీడినా ఇప్పుడు సాయి కృష్ణ మృతదేహం ఎక్కడుంది, ఎక్కడ దహనం చేశారనేది సస్పెన్స్ గా మారింది. సిఐ నాగరాజును కస్టడీకి తీసుకొని విచారిస్తేనే మిగతా విషయాలు తెలిసే ఛాన్స్ ఉంది. ఈ కేసులో సిఐ నాగరాజుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఇక రిమాండ్ రిపోర్ట్లో సిట్ సంచలన విషయాలను వెల్లడించింది. రిపోర్టు ప్రకారం ఇది సాధారణ మిస్సింగ్ కేసు కాదని, ఇందులో తీవ్రమైన అంశాలున్నట్లు పేర్కొంది సిట్. లాకప్ డెత్ లో సాయి కృష్ణ మరణించినా కూడా మెజిస్ట్రేట్ కి విషయం పోలీసులు చెప్పలేదని సిట్ తన నివేదికలో పేర్కొంది. అలాగే సాయి కృష్ణ తల్లిని సిఐ నాగరాజు దూషించాడని ఇందులో వెల్లడించింది. ఈ కేసులో కీలకంగా మారిన సాక్ష్యాలను నాశనం కావటానికి సిఐ నాగరాజే కారణమంటూ పేర్కొంది. హైకోర్టు ముందు నిజాలు దాచారని, కోర్టును తప్పుదోవ పట్టించినట్లు సిట్ పేర్కొంది. సైంటిఫిక్ ఎవిడెన్స్ చేరవేయడం ద్వారా సాయి కృష్ణ మరణించినట్లు గుర్తించామని సిట్ తన రిపోర్టులో వెల్లడించింది. ఈ కేసులో ఆధారాలను పూర్తిగా ధ్వంసం చేశారని పేర్కొంది సిట్. ఈ కేసులో నిందితుడు నాగరాజును విచారించాల్సి ఉందని సిట్ అధికారులు వెల్లడించారు. సాయి కృష్ణను నాన్ బెయిలబుల్ వారెంట్లో పోలీసులు తీసుకొచ్చారని సిట్ నివేదికలో ఉంది. స్టేషన్ కు తీసుకొచ్చిన తర్వాత న్యాయస్థానంలో హాజరు పరచలేనట్లు గుర్తించింది సిట్. సాయి కృష్ణ మృతదేహాన్ని పిఎస్ లోనే చూసినట్లు ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చారని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది సిట్. మాయం చేసిన సీసీటీవీ ఫీడ్ ని స్వాధీనం చేసుకున్నట్లు రిపోర్ట్లో పేర్కొన్నారు. సాయి కృష్ణ తల్లి ఆరోపణలపై ఇతరుల పాత్రపై దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. మరింత దర్యాప్తు కోసం సిఐ నాగరాజును కస్టడీకి కోరనుంది సిట్. ప్రస్తుతం సిఐ నాగరాజుకు కోర్టు రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు తరలించారు. అటు కస్టడీ కోసం సిట్ పిటిషన్ వేయనున్నట్లు సమాచారం. వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయని, సాయి కృష్ణ అంశంపై వైసీపీ పోరాడుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఏడాది సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారన్నారు. ఏడాది నుంచి పోలీస్ స్టేషన్ లో నేరాలు జరుగుతున్నాయని, సాక్ష్యాధారాలు మాయం చేశారని అంబటి రాంబాబు ఆరోపించారు. 18 మాసాలు స్టోర్ చేయవలసినటువంటిది ఉష్కాకి ఎత్తుకుపోయింది. సిట్టేయంగానే తీశారు. అది చూస్తే మొత్తం తెలిసిపోయేది. సాయి కృష్ణే చంపారా, ఇంకా ఎంతమందిని చంపారు, ఎన్ని శవాలు ముంచేశారు, ఏం జరిగింది మొత్తం తెలుస్తుందని మొత్తం ఎత్తేశారు. ఏం చేయాలి? ఇంకా నాకు తెలిసి న్యాయస్థానాలు దీన్ని సీరియస్గా తీసుకుంటాయని, సిబిఐ ఎంక్వైరీ వేస్తారని నేను నమ్ముతున్నాను. లేదు, సిబిఐ ఎంక్వైరీ లేదు, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, ఆలోచన చేస్తాం. అయితే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా శిక్షలు పడుకోకుండా ఉండేందుకు నామరూపాలు లేకోకుండా తుడి చేస్తున్నారు సాక్ష్యాధారాలని సిట్టు నాయకత్వంలో. ఇది ప్రమాదం. అది నేను చెప్పదలుచుకున్నాను. నాగరాజు లాంటి సిఐని అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని జనసేన మాట్లాడుతుంది. దానికి సిగ్గుపడాలి. సాయి కృష్ణ కేసుకు రాజకీయ రంగు పులుముతున్నారంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. చంపిన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి ఇద్దరు కాపు కులస్తులే అని సీఎం హోదాలో చంద్రబాబు మాట్లాడడం దారుణమన్నారు. ఎంత నీచంగా మాట్లాడుతున్నారు మీరు. మీ వయసు 80 సంవత్సరాలకు దగ్గర పడుతున్నారు. మీరు మాట్లాడే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి మీరు మాట్లాడే భాష చచ్చిపోయినాడు కాపు, పోలీసు చంపేసిన పోలీసు కాపు అని మీరు మాట్లాడారు. ఇది మీ విచక్షణ, పరిపాలన దక్షత మీది. మీ విఘ్నతకు వదిలేస్తున్న మీ భాష, మీ ప్రవర్తన, మీ నీచమైన మాటలు. ఎవడు రాజకీయ రంగు పులిమాడండి? మీరు ముద్దు నిద్రపోతుంటే మీరు మీ కుమారుడి యొక్క ఎర్రబుక్ రాజ్యాంగంలో పోలీసులు ఈ రకంగా బరి తెగించి పోలీస్ స్టేషన్లోనే మర్డర్లు చేసి శవాన్ని బూడిద చేస్తుంటే గొంతెత్తి అరవదా ప్రతిపక్షం అని అడుగుతున్నాను.